ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ ఆశీర్వాదానికి కారణం ఆయన కృప మాత్రమే అనే విషయం అర్థం కాకుండా నేనే అనే గర్వం నీలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో పతనం అంచుల్లో ఉన్నావనే విషయం జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. అనేకులు తమ పొరుగు వారితో పోల్చుకొని వారి విలాసవంతమైన జీవితాన్ని చూచుకొని ఈ స్థితికి మా పరిశుద్ధతే మా నీతే కారణమని వారికి వారే సర్ది చెప్పేసుకుంటారు తప్ప దానికి గల కారణాన్ని యోచించే ప్రయత్నం చేయరు. సరికదా, అహాన్ని పెంచుకుంటారు. అది చివరకు మనుషులనే కాదు దేవుణ్ణి కూడా లెక్క చేయని స్థితికి చేరుకుంటుంది. అహం అంటే నేనే అనే స్వభావం, నేనే కారణం, నా వల్ల మాత్రమే అవుతుంది అనేటువంటి గర్వం. సంసోను యొక్క అహం అతని బలం. సంసోను దేవుని కోసం ప్రతిష్ఠిత చేయబడినవాడు. బైబిల్ గ్రంథంలోని అత్యంత బలవంతుడు. కొదమ సింహాన్ని సైతం అవలీలగా చీల్చివేసిన బలశాలి. 300 నక్కలు పట్టుకుని ఫిలిష్తీయుల పంట పొలాలను నాశనము చేసిన ధీరుడు. పట్టణానికి కావలిగా ఉన్న ఇనుప గేటును సైతం ఊడబెరికి కొండ పెరుకు మీదకు విసిరివేయగలిగినటువంటి వీరుడు. గాడిద పచ్చి దమడ ఎముక చేత 1000 మంది శత్రువులను చంపిన శూరుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడచిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసననే అతనికి తెలియలేదు. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20వ వచనం. దాని ఫలితం ఏమిటి అంటే శత్రుల చేతిలో బందీగా మారాడు. తల వెంట్రుకలు గొరిగించబడి 2 కళ్ళు పెరికివేయబడ్డాయి. ఎందుకు అని ఆలోచిస్తే సంసోను యొక్క అహానికి గల కారణం ఏంటి అంటే అది బలం. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, నీకు డబ్బు ఉందనే గర్వమా? ఆస్తులున్నాయనే గర్వమా? అందముందనే గర్వమా? అంతస్తులున్నాయని గర్వమా? ఒక్కసారి ఆలోచించుకో. ఫరో యొక్క అహం అతని రాజ్యాధికారం. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలులను పోనీయనను. నిర్గమకాండము 5వ అధ్యాయం 22వ వచనం. దాని ఫలితం ఐగుప్తులకు బాధలు. అతని సేనలు ఎర్ర సముద్రంలో మునిగి నశించిపోయారు. నెబుకద్నెజరు యొక్క అహం అతని బలాధికారం. రాజు బబులోనును, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. దానియేలు 4:30. దాని ఫలితం పశువు వలె అతడు గడ్డి మేశాడు. అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసకుడని పేరు. అట్టివాడు అమిత గర్వముతో ప్రవర్తించును. సామెతలు 21వ అధ్యాయము 24వ వచనం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. సామెతలు 11వ అధ్యాయము 2వ వచనం. అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనం. ప్రియ స్నేహితుడా, ఒకసారి నీ జీవితాన్ని పరిశీలించుకో. ఏ విధమైన గర్వం నీ మీద ఏలుబడి చేస్తూ ఉంది? ఏ విధమైన గర్వంతో నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు? నాశనానికి ముందు గర్వము నడుస్తుందట. ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకుని సాత్వికుడైన దేవుణ్ణి వెంబడిస్తున్న నీవు సాత్వికము కలిగి జీవించు. దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నప్పుడు ఆయన అత్యున్నతమైన కృపకై ఆయనను స్తుతించేవారుగా మనం ఉండాలి. కానీ నా పరిశుద్ధతే, నా జ్ఞానమే, నా బలమే కారణమని నిన్ను నీవు మోసపరుచుకొని పతనాన్ని కొని తెచ్చుకోకుండా ఆయన అనుగ్రహ ఐశ్వర్యానికి కారణం ఏమిటో యోచించి ప్రభు కొరకు జీవించు. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.
వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు, నీకు వందనాలు. ఈ దినమంతా నీ సన్నిధిని మీరు మాతో ఉంచండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదముల నుంచి మమ్మల్ని తప్పించండి. ఈ దినమంతటికి కావలసిన అవసరతలు మీరు తీర్చండి ప్రభువా, మీకు స్తోత్రములు. బలహీనులను బలపరచండి. గర్భిణీ స్త్రీలను, చండిబిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి. వారికి నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభువా. అలాగే తండ్రి, గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలో ఉండి బాధపడుచున్న బిడ్డలకు కావలసినటువంటి ఆశీర్వాదమును అనుగ్రహించండి. అదేవిధంగా దూరదేశాల్లో ఉండి వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను అనుగ్రహించండి. వారి జీవితంలో కూడా నీ యొక్క ఆశీర్వాదములు పొందుకున్నట్లుగా, నీ యొక్క రక్షణ వారు అనుభవించినట్లుగా సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. నీ రాజ్యానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడినట్లుగా సహాయం చేయండి. ఈ దినమంతా నీ సన్నిధి, నీ కాపుదలు మాకు దయచేసి నీ తోడు అనుగ్రహించమని, మాకు కదే హోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ప్రభు సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.